హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు మన షోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జనరల్గా ఒక దేశానికి గవర్నమెంట్ ఎంత ఇంపార్టెంటో ఒక ఇల్లు కట్టాలి అంటే కూడా ఆయన అంతే ఇంపార్టెంట్. జనరల్గా ఇల్లు కట్టాలన్నా, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏమైనా కట్టాలి అన్నా కూడా మనం జనరల్గా ఇంజనీర్స్ని చూస్తుంటాం, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చూస్తుంటాం, ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ కూడా చూస్తుంటాము, అంటే ఆర్కిటెక్ట్స్ని కూడా. సో కానీ ఈయన మాత్రం మల్టీ టాలెంటెడ్, ఎందుకంటే రెండిట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి ఓవర్ 25 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఆయనే డాక్టర్ ఎస్పి ఆంచరి గారు. సో ఆయనతో మాట్లాడదాము, ఆయన విషయాలు, ఆయన జర్నీ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో 25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఆర్కిటెక్ట్ వైజ్గా, స్ట్రక్చరల్ ఇంజనీర్ వైజ్గా. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? హారిక గారు మీకు నమస్తే, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా నమస్తే. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పెద్ద జర్నీ అండి, అంటే 30 ఇయర్స్ ప్రయాణం ఇది. అయితే నేను చిన్నప్పటి నుంచే నాకు చిన్న మినియేచర్ మోడల్స్ తయారు చేయడం అలవాటు అనమాట, అంటే హ్యాబిట్, అంటే ఏమంటారు హాబీ లాగా, అంటే చిన్న చిన్న బిల్డింగ్స్ మోడల్స్ చేసేయడం. సో అది చూస్తూ చూస్తూ ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడైతే ఎదిగానో, సో 10th 12th తర్వాత, అంటే నేను పుట్టి పెరిగింది మహారాష్ట్రలో, దాంట్లో పూణే రీజన్లో అండి. ఎందుకంటే మా ఫాదర్ అక్కడ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్ చేసేవారు, తెలుగు వాళ్ళైనా. తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చారు. అయితే అక్కడ నేను చదివినప్పుడు ఎప్పుడైతే ఆర్ట్ నుంచి ఆర్కిటెక్చర్ మధ్యన ఒక ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఇంజనీరింగ్తో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత దెన్ ఆర్కిటెక్చర్ చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన అన్ని ఏదైతే రిలేటెడ్ డిగ్రీస్ ఉంటాయో, సుమారు 6 నుంచి 7 డిగ్రీస్, పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్ అవన్నీ చేసుకుంటూ సుమారు 44 సంవత్సరాల వరకు నేను చదివాను. ఎల్కేజీ నుంచి 40, అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, 12వ తరగతి అలా యాడ్ చేసుకుంటూ పోతే ఒక 44 సంవత్సరాలు నేను చదవడం జరిగింది. నేను కంటిన్యూ చేస్తున్నాను అండి. అయితే ప్రత్యేకంగా ఎప్పుడైతే ఒక హ్యూమన్ బాడీ, అంటే నేను నార్మల్గా హ్యూమన్ బాడీ బిల్డింగ్ బాడీ కంపేర్ చేస్తానండి. ఒక హ్యూమన్ బాడీకి ఆల్రెడీ ఎలాగైతే ఒక మనం మెయింటైన్ చేస్తామో, ఒక డాక్టర్ ఎంత అవసరమో, అలాగే ఒక బిల్డింగ్ అంటే స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తాం కదా, ఒక ఆర్కిటెక్ట్ అంతే ఇంపార్టెంట్. అయితే ప్లానింగ్ చేసేటప్పుడు ఆర్కిటెక్ట్ ఇంపార్టెంట్, అది కన్స్ట్రక్షన్ చేయాలి అంటే, ఒక డిజైన్ చేయాలి అంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇంపార్టెంట్, స్ట్రక్చరల్ డిజైన్ అయిన తర్వాత కట్టాలి అంటే కాంట్రాక్టర్ ఇంపార్టెంట్. కట్టిన తర్వాత ఎప్పుడైతే మనం అందులో ఆక్యుపై చేస్తామో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ 5 మనకు చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే ఒక మనిషికి, ఒక బాడీకి నేచర్ అంటే ఈ మహాపంచభూతాలు ఎలాగ ఇంపార్టెంటో, ఈ భవన నిర్మాణానికి, భవన యొక్క ఏజ్కి ఈ 5 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. అయితే నేను నా చదువులో స్టార్టింగ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేస్తూ, ఆర్కిటెక్చర్ చేస్తూ, పిహెచ్డీలు చేసుకుంటూ నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్రాక్టీస్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్, సర్వింగ్ ద నేషన్. సో మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, యాజ్ యూ మెన్షన్డ్ మెనీ థింగ్స్, సో ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ మీరు చేసిన గురించి చెప్తారా? యాక్చువల్గా ఏంటంటే ఒక ఆర్కిటెక్ట్గా ఏ స్పేస్ అయినా డిజైన్ చేయొచ్చు, ఎక్కడైనా స్పేస్ డిజైన్ చేయొచ్చు. అంటే మూన్ మీద చేయొచ్చు, మార్స్ మీద చేయొచ్చు, ఈవెన్ హైదరాబాద్లో చేయొచ్చు, ఈవెన్ మనం ఉన్న స్టూడియో దగ్గర కూడా చేయొచ్చు. అంటే మీరు ప్రత్యేకంగా చూస్తే ఆర్కిటెక్ట్కి స్పేస్ అనేది ఏ స్పేస్ అయినా, అంటే చిన్న ఒక వాచ్మన్ రూమ్ నుంచి పెద్ద ప్యాలెస్ వరకు, హాస్పిటల్ నుంచి, హాస్పిటాలిటీ నుంచి, ఎయిర్పోర్ట్స్ నుంచి, టెంపుల్స్ నుంచి అన్నీ చేయొచ్చు. సో నాకు ప్రత్యేకంగా ఈ 25 ఇయర్స్లో నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో, హైదరాబాద్ డెవలపింగ్, అంటే ఇప్పుడు కూడా డెవలప్ అవుతుంది, కానీ అప్పుడు ఒక డెవలపింగ్ ఒక సిటీ. సో అందులో నేను వచ్చినప్పుడు నార్మల్గా నేను ఒక 25-26 ఏజ్లో నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చి స్టార్ట్ చేశానో, అప్పుడు 50-55 ఏజ్ ఒక కామన్ ఇల్లు కట్టాలంటే అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క డెవలప్మెంట్ వలన, ఈ యొక్క సాఫ్ట్వేర్ కానీ అన్ని రంగాలలో డెవలప్మెంట్ వలన అతి తక్కువ ఏజ్లోనే, అంటే నేను 50+ ఉన్న ఇప్పుడు 25 to 30 ఈజ్ ద ఏజ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్. అంటే చిన్న వయసులోనే బిల్డింగ్ డిజైన్ చేస్తున్నారు. అసలు నాకు ఛాలెంజ్ ఏంటంటే, అప్పుడు మటీరియల్స్ తక్కువ ఉండేటి, ఏజ్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఉండేది, ఒక టైప్ ఆఫ్ చాయిస్ ఉండేది కాదు. అది కార్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, ఫుడ్ అయినా, హోటల్స్ అయినా, కాలేజెస్ అయినా. కానీ ఇప్పుడు అలా లేదండి. తక్కువ ఏజ్లో, అంటే యంగ్స్టర్స్ దే ఆర్ డెవలపింగ్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే ఇల్లు కట్టడం కానీ, వాళ్ళ ఒక అవసరాలు స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి మటీరియల్ చాయిస్ ఎక్కువ ఉంది, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ ఉంది. కాబట్టి ఆ ఒక ఛాలెంజెస్ నేను హైదరాబాద్లో చూశానండి. నేను వచ్చినప్పుడు 5 stories బిల్డింగ్ హయ్యెస్ట్ ఉండేది, ఇప్పుడు 50 stories బిల్డింగ్ కామన్గా అయ్యాయి. సో ఈ యొక్క సిటీలో మీరు చూస్తే 10 లక్షల వెహికల్స్ ఉండేవి, అప్పుడే చాలా ఎక్కువ అనుకునే వాళ్ళం. ఇప్పుడు
ఇప్పుడు కోటి వెహికల్స్ ఉన్నాయి, అయినా ఇప్పుడు డెవలప్ అవుతుంది. అంటే వాస్ట్ డెవలప్మెంట్. సిటీ ఒక హైదరాబాదే కాదు, పూర్తి ప్రపంచంలోనే ఇండియా ఫాస్ట్ పేస్లో ఉంది. అందులో హైదరాబాద్ చాలా ఫాస్టెస్ట్ ఉంది. సో అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఒక ఆర్కిటెక్ట్గా నాకు సీఎం టు సీఎం క్లయింట్స్ ఉండండి, కామన్ మ్యాన్ టు ద చీఫ్ మినిస్టర్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు అన్నట్టు ద ఇన్నోవేషన్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా పెరుగుతూ వస్తుంది మన హైదరాబాద్లో కానీ ఓవర్ ద స్టేట్ కూడా. అండ్ ఇప్పుడు ఛాలెంజెస్ మీరు చెప్పినట్టు, సో స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో మీకు ఏమైనా ఉండేనా లైక్ ఛాలెంజెస్ పరంగా? అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇబ్బందే. అంటే ఇప్పుడు మనం వెహికల్ కూడా ఎంత పెద్ద వెహికల్ రెడీగా ఉన్నా కూడా ఫస్ట్ గేర్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్ అనేది ఒక జర్క్స్ ఉంటాయి. ఎలాగైతే స్పీడ్ పెరుగుతుందో అప్పుడు సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫిఫ్త్ గేర్లో వచ్చే వరకు ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో మన జర్నీ సరిగ్గా ప్లాన్ చేస్తే మన మూమెంట్ ప్లాన్ బాగుంటుందండి. అంటే మన రోడ్, మన పాత్ ఎవరైనా, అంటే నాది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ తర్వాత కావాల్సిన ఎలా డెవలప్ చేయాలనేది ఒక ప్రీ ప్లాన్ ఉంది. కాబట్టి స్టార్టింగ్లో కాస్త ఎక్కువ జర్క్స్ వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక వలన కానీ మేనేజ్మెంట్ స్కిల్ వల్ల కానీ నేను ఒక డిఫైన్డ్ లైన్లోనే వెళ్తున్నాను. సో నేనే కాకుండా ఇప్పుడు నేను మిగతా వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తున్నాను. కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, నా ఓన్ కన్స్ట్రక్షన్ లో కావాల్సిన డిజైన్ మార్పులు కానివ్వండి, నాకు ఫ్యామిలీ సంబంధించిన ఛాలెంజెస్ కావాలి, అన్నీ స్మూత్గా స్టడీగా ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో రైట్ నౌ అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా సో మెటీరియల్స్ పరంగా కూడా చాలా కైండ్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి. అండ్ చాలా అంటే మార్కెట్లో కూడా కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అప్పుడప్పుడు. సో మీ డిజైన్స్లో మీరు చేసే ప్రాజెక్ట్స్లో ఎక్కువ శాతం వరకు మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని చూస్ చేసుకుంటారు, ఏ బ్రాండ్స్ని? హారిక గారు, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే ఒక హ్యూమన్ హ్యాబిటాట్, అంటే మనిషి కేవ్ నుంచి బయటకు వచ్చాడో, అంతకుముందు కేవ్లలో, గుహలలో అక్కడ ఇక్కడ ఉండేవారు. సో ఎలాగైతే బయటకు వచ్చాడో, ఎలాగైతే ఇండస్ట్రియలిస్ట్ అంటే సుమారు 25,000 సంవత్సరాల నుంచి మానవుడు ఒక హట్స్లో, బిల్డింగ్లో ఉంటున్నారు. అయితే ఈ 200 సంవత్సరాలలో మటీరియల్లో చాలా మార్పు వచ్చింది. అప్పుడు స్టోన్ హెంజ్ అంటే స్టోన్ యుగం, ఇప్పుడు గ్లాస్ యుగం, ఆర్ మోడర్న్ టెక్నిక్స్, ఇప్పుడు 3D ప్రింటింగ్ అంటున్నాము, లేకపోతే వాల్యూమెట్రిక్ కన్స్ట్రక్షన్స్ అంటున్నాము, రెడీమేడ్. అంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ ఇస్తున్నాం, అలా ఇల్లు కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చే పరిస్థితి మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మటీరియల్ ప్రకారంగానే డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ బహుళంతస్తులు వెళ్ళాలి అంటే ఆ మటీరియల్ కావాలి. ప్రత్యేకంగా మన ఇండియాలో ఆర్సీసీ బిల్డింగ్ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్సే ఇప్పటికీ 80 నుంచి 90% ఉంది. మనం చాలా తక్కువగా ప్రీకాస్ట్ బిల్డింగ్ కానీ, స్టీల్ బిల్డింగ్స్ కానీ అవి చాలా తక్కువ శాతం ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన కాంక్రీట్ అండ్ స్టీల్. సో కాంక్రీట్ స్టీల్ ఒక కాంబినేషన్ కరెక్ట్గా ఉంటేనే మనం మల్టీ స్టోరీడ్ స్కై స్కాపర్ వరకు కట్టచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఈ టీఎంటీ బార్స్ లేదా హై గ్రేడ్ కాంక్రీట్స్ వచ్చిన వల్ల ఒక ఆర్కిటెక్ట్గా నేను ఏ షేప్ అయినా ప్లాన్ చేయొచ్చు, ఎటువంటి తరహాన ఫార్మ్స్ డిజైన్ చేయొచ్చు. ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్గా అంటే నా ఎక్స్పర్టైజ్ ఎలా ఉంటుందంటే ఏ ఫార్మ్ అయినా నేను డిజైన్ చేయగలుగుతాను. కాబట్టి ఎంత లాంగ్ స్పాన్ అయినా, ఎంత టాల్ బిల్డింగ్ అయినా నేను క్యాలిక్యులేషన్ చేయగలుగుతాను. కానీ నాకు మటీరియల్ కూడా అటువంటిది అందుబాటులో కావాలి. కాబట్టి సో ఇటువంటి అంటే ఇప్పుడున్న డెవలప్మెంట్లో మంచి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ బార్ అవైలబుల్ ఉంది. సో ఆ బార్ నాకు కావాల్సిన గ్రేడ్లో కానీ, నాకు కావాల్సిన స్ట్రెంత్లో కానీ, అర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఆ ఒక డక్టైల్ డీటెయిలింగ్ కానీ నేను చేయగలిగితే ఆ బార్ నేను స్పెసిఫై చేయగలుగుతాను. అది మార్కెట్లో అవైలబుల్ ఉంది. కాబట్టి నేను చేసిన బిల్డింగ్స్ అన్ని డిఫరెంట్ షేప్లో, యూనిక్గా, డ్యూరబుల్గా, స్ట్రెంత్గా ఉంటాయి. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ డ్యూరబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చిన్న బిల్డింగ్ అయినా, పెద్ద కన్స్ట్రక్షన్ అయినా కూడా. అండ్ కమింగ్ టు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జనరల్గా చాలామంది ఇప్పుడు మన మార్కెట్లో చూసుకుంటే 95% ఆఫ్ బిల్డింగ్స్లో చాలామంది ఈ ఆర్కిటెక్ట్స్ని చూస్ చేసుకోకుండా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు, వై, ఎందుకు ఇట్స్ ఇంపార్టెంట్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే హారిక గారు, ఒక బిల్డింగ్ ఓన్లీ టౌన్లోనే కట్టరు, పల్లెటూరులో కూడా కడతారు, అంటే ఎక్కడైనా కడతారు. మీరు చూస్తే మనం ఉన్న ఈ ప్రాంతాల్లో మంచి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పల్లెటూరులో ఉంటే లేవు. సో అక్కడ ఏమంటారంటే ఆర్ఎంపీ పిఎంబి అంటారు, అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. అంటే ఇక్కడ ప్రతి దగ్గర ఆర్కిటెక్ట్ ఉండాలని లేదు. అయితే మన దేశంలో ఇంకా చాలా డిమాండ్ ఉందండి. ప్రతి అంటే క్రియేటివ్ పీపుల్
కాస్త వాళ్ళకి ఐడియా ఉంటే ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఫీల్డ్ తీసుకుంటే ఆర్కిటెక్ట్స్ నెంబర్ పెరిగితే బాగుంటుంది. అయితే మనం ఏంటంటే ఈ పెద్ద పెద్ద సిటీస్లలో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి సర్వ్ చేయలేడు. అయితే ఈ సిటీస్లో ఆర్ టౌన్స్లలో చిన్న పల్లెటూర్లలో కానీ టౌన్స్లలో ఎక్స్పీరియన్స్డ్ డిజైనర్స్కి ఇప్పటికీ ప్రివైలింగ్ ఉన్నారండి. అది మనం అంటే పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ నిపుణులు, కానీ అక్కడ ఉన్న మేస్త్రీలు, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే చేస్తారు. బట్ మటీరియల్ మాత్రం అందరూ వాడతారు. ఇప్పుడు అంటే ఎక్కువ సీరియస్గా ఉన్నాయి మాత్రం బాడీకి ఎట్లయితే మనం ఎక్కువ డిసీజ్ ఉంటే పెద్ద ఎక్స్పర్ట్ దగ్గర డిఎం ఎండి సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాము. బట్ మామూలుగా ఉన్నప్పుడు మాత్రం అయితే ఇప్పటికీ ఒక ఆర్కిటెక్ట్ అనేది అందరి జనాల్లో ఏముందంటే ఆర్కిటెక్ట్ అంటే చాలా కాస్ట్లీ అండి, ఆయన డిజైన్ ఇస్తే చాలా బిల్డింగ్ కాస్ట్ పెరుగుతుంది. అలా కాదండి. ఇప్పుడు మెడికల్ షాప్లో అన్ని ఉన్నంత మాత్రాన డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత మనకు జబ్బు ఎంతో అంతే మనం తీసుకుంటే అది ఈజీగా నీట్గా ఉంటుంది, అంతే తప్పితే తక్కువ ఎక్కువ అని ఉండదని. అలాగే ఇక్కడ కూడా ఆర్కిటెక్ట్ దగ్గర పోతే మనకు కావాల్సిన బడ్జెట్లో మనకు కావాల్సిన ఫెసిలిటీతో డిజైన్ చేస్తారు కాబట్టి ఆర్కిటెక్ట్ కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ కావాలి. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఏ కామన్ మ్యాన్ అయినా కూడా మీ బడ్జెట్తో సంబంధం లేకుండా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఆర్కిటెక్ట్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్ చెప్తే వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఇట్స్ లైక్ ప్రిస్క్రిప్షన్. వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మీరు చేసుకోండి. యూ ఓన్లీ బిల్డ్, వీ సపోర్ట్ అనమాట. సో మీరు ఇందాక చెప్పినట్టు లైక్ ఇప్పుడు ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అంత ఫ్లెక్సిబుల్గా కన్స్ట్రక్షన్ వైజ్గా డ్యూరబిలిటీ రావాలి అంటే TMT కైండ్ ఆఫ్ స్టీల్ మంచిగా యూజ్ అవుతుంది అన్నారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి అసోసియేషన్లో ఉన్నారు? యాక్చువల్గా ఏంటంటే వన్ ఆఫ్ ద బ్రాండ్ ఏదైతే మీ TMT అంటున్నారో వాళ్ళ ఒరిజినల్ గ్రూప్ గోయంకా గ్రూప్ అండి. ఈ గోయంకా గ్రూప్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ కానీ మటీరియల్ కానీ చేయదండి. వాళ్ళు చేసేటప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తారు, జనరల్గా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, అంటే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్, ఆర్కిటెక్ట్స్ ఇన్స్టిట్యూట్, మరి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ కానీ MEP డిజైనర్స్ ఇన్స్టిట్యూట్ కానీ. సో అటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఉన్న మెంబర్స్కి వాళ్ళు ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేయడం, వాళ్ళకి మంచి లెక్చర్స్ పెట్టడం, మంచి వెబినార్స్ పెట్టడం, సెమినార్స్ పెట్టడం, వాళ్ళకి ఇండస్ట్రీస్కి విజిట్ చేయడం, కాలేజెస్కి స్కూల్ కూడా వెళ్ళడం. సో ఇటువంటి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీలే కాదండి, దాని తర్వాత సర్వీసెస్ కూడా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇండియాలో కోడ్ ఉంటుందండి, అంటే IS 456 కానీ IS 800 కానీ నేషనల్ బిల్డింగ్ కోడ్ కానీ, అంటే మటీరియల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి దానికి ఒక ISI. ఎట్లా ఇప్పుడు మనం ఏది పడితే వాటర్ తాగం కదండి, మినరల్ వాటర్ అయితే బ్రాండ్, లేకపోతే దాని మీద ఉన్న మార్క్ ISI ఉందా, ISO ఉందా, లేకపోతే ఈ పర్టికులర్ బ్రాండ్ పాపులర్ ఉందా, అయితే మనం కళ్ళు పూసుకొని స్వీట్ అయినా వాటర్ అయినా తీసుకుంటాం. అలాగే స్టీల్ కూడా గోయంకా గ్రూప్ ఏంటంటే ప్రత్యేకంగా ఇవన్నీ పాటిస్తుంది కాబట్టి మాకు ప్రత్యేకంగా చెప్పనవసరంలా, వీఆర్ స్పెసిఫైయర్స్. మేము ప్రత్యేకంగా ఈ బ్రాండ్ వాడు అని ఎప్పుడు చెప్పలేమండి. మేము కావాల్సింది ఏంటంటే ఈ గుణాలు ఉన్నాయి, ఈ టెస్ట్ చేసినాయి, ప్లస్ ఈ కెపాసిటీ ఉన్నది, ఈ డిజైన్ చేసింది కరెక్ట్గా రీజనబుల్గా ఉన్నాయి, మార్కెట్లో క్వాలిటీ కన్సిస్టెన్సీ ఉన్నది, ప్లస్ ప్రత్యేకంగా ఆ ఒక బార్ మీద ఒక ట్విస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు కాంక్రీట్ స్టీల్ ఒకటైతే దాని మీద వచ్చే బార్స్ మీద, సో ఈ పర్టికులర్ బ్రాండ్లో ఏంటంటే ఆ ఒక రిబ్స్, సో కాంక్రీట్ స్టీల్ మధ్య బాండింగ్ ఏది ఉందో ఆ బాండింగ్ కరెక్ట్ ఉంటేనే ఆ బిల్డింగ్ ఒక పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 4 బ్రాండ్లలో ఏదైతే కరెక్ట్గా ఉంటుంది అంటే ఆ బ్రాండ్ మేము చేస్తాం, అందులో ఇది ఒకటి. సో ఇప్పుడు అంటే మీ జర్నీ గురించి మాట్లాడుతుంటే, సో ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా సో ఈ ఫీల్డ్లో మీకు సపోర్ట్ అంతగానో ఫ్యామిలీ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి కానీ ఎలా ఉండేది? యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడైతే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యానో, నేను నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్గా, సో నాకు ఎవరైతే బెటర్ ఆఫ్ కావాలో లక్కీగా ఒక ఆర్కిటెక్టే నాకు బెటర్ ఆఫ్ అండి. సో మేము ఇద్దరం ప్రాక్టీస్, అందుకే నాకు ఫర్మ్ పీరియడ్ కూడా అంచూరి నుంచి అంచూరి అయిందండి. తర్వాత నాకు 2 పాపలు, వాళ్ళు కూడా ఆర్కిటెక్ట్స్ అండి. ఇద్దరు ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశారు. నా బ్రదర్స్ వైఫ్, బ్రదర్స్ కిడ్స్, అంటే ఒక బాబు ఒక పాప. సో ఇంట్లో అందరూ 8 మంది మేము ఆర్కిటెక్ట్స్ ఉన్నామండి. మేము చేసే దానిలో కన్వెన్షన్ సెంటర్స్, టెంపుల్స్, హాస్పిటాలిటీస్, సో ప్రతి టైప్ ఆఫ్ వర్క్ మేము చేస్తాము. ఇట్స్ అ ఫ్యామిలీ సపోర్ట్ అండి. అందరు ఫ్యామిలీతో పాటు మేము
సర్వింగ్ ద నేషన్ టు బిల్డ్ ద ఎన్వైర్న్మెంట్. అంతే తప్పితే మేము అంటే ఒక డాక్టర్స్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో చాలా వరకు డాక్టర్స్ ఫ్యామిలీ, యాక్టర్స్ ఫ్యామిలీ, లేకపోతే అడ్వకేట్స్ ఫ్యామిలీ, ట్యాక్స్ కన్సల్టెంట్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మేము కూడా ఒక యూనిక్గా ఒక ఆర్కిటెక్ట్స్ ఫ్యామిలీ. సో ఆ ఆర్కిటెక్ట్స్ ఫ్యామిలీ సర్వింగ్ ద నేషన్ ఆర్ ద సొసైటీ త్రూ అవర్ డిజైన్, అవర్ ప్యాషన్, అండ్ వీఆర్ హ్యాపీ. రైట్, ఫుల్లీ ప్యాషనేట్ ఫ్యామిలీ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు మీ ప్రాజెక్ట్స్లో, అంటే ఈ ఫీల్డ్లో ఇన్ని ఇయర్స్ నుంచి సస్టైనబుల్గా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారంటే దిస్ వుడ్ బి సమ్ యూఎస్పి. సో మీరేం చెప్తారు మీ జర్నీలో, మీ యూఎస్పి అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే నేను డిజైన్ చేసే బిల్డింగ్ ఆర్ ఎనీ స్పేస్ అది ఒక ఫంక్షన్ కంటే, అంటే ఇప్పుడు ఎట్లాలో ఉంటుందంటే ఆర్కిటెక్చర్ నార్మల్గా అంటారు ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్. అంటే ఏంటి, ఒక గుడికి చూస్తే ఫంక్షన్ తెలుస్తుంది, ఇక్కడ దేవుడు గుడికి కావాల్సింది కావాలి కాబట్టి. ద మూమెంట్ యూ సీ, ఓహో ఇది హాస్పిటల్, ఓహో ఇది సినిమా థియేటర్, అంటే ఫంక్షన్ బేస్డ్ మనకు తెలుస్తుంది, ఓహో ఈ ఒక బిల్డింగ్. కానీ ఇప్పుడు మోడర్న్ జర్నీలో ఏంటంటే ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్, అంటే ఫంక్షన్ ఫాలోస్ యాటిట్యూడ్. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ వైపు పోతే అది ఏ బిల్డింగ్ అని తెలియదు, అన్ని గ్లాస్ బాక్సెసే. సో మేము ప్రత్యేకంగా ఒక స్టైల్ ఆఫ్ కాకుండా, అంటే ఇది ఒక అంటే ఎలా ఉంటుందంటే మా ఒక బిల్డింగ్స్లో స్పెషాలిటీగా లాంగ్ స్పాన్ స్ట్రక్చర్ కానీ, టాల్ బిల్డింగ్స్ కానీ, స్ట్రక్చరల్ సిస్టమ్స్ కానీ, కొత్తగా వచ్చే డెవలప్మెంట్స్ కానీ ఒక్కతైతే కనెక్టింగ్ టు ద నేచర్, అంటే బయోఫిలిక్ డిజైన్. నేను చేసిన ప్రతి బిల్డింగ్లలో సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు అసలు లైట్ అంటే కరెంట్ అవసరం లేదు. ఎందుకంటే డే లైటు, స్కై లైటు, క్రాస్ వెంటిలేషన్స్, ఈ యొక్క నేచర్ ఆఫ్ బ్రింగింగ్ ద నేచర్ టు ఇన్సైడ్ ద హౌస్ ఒకటికైతే అందులో నివసించే వారికి లివింగ్ అంటే లైఫ్ అంటే పోస్ట్ పాండమిక్ అంత మారిపోయిందండి. అంతకుముందు కండిషన్ స్పేసెస్ అంటే ఎయిర్ కండిషన్ పెట్టుకొని లోపల కూర్చునే వాళ్ళం, ఇప్పుడు అలా లేదండి. బయటికి వెళ్ళడం, అన్కండిషన్ స్పేసెస్ పెట్టడం, బాల్కనీస్లో కూర్చోవడం, కూల్ రూఫ్గా ఉండడం, లేకపోతే పవర్ రూఫ్ అయినా గ్రీన్ రూఫ్, అటువంటి మనం రీక్రియేషన్ చేయడం, వాకింగ్ చేయడం. అంటే ఇప్పుడు ఎలాగైతే శరీరానికి ఆర్గానిక్ ఫుడ్ కావాలో బిల్డింగ్కి నేచర్ కావాలి. సో ఆ నేచర్ మేము మా బిల్డింగ్లో తెస్తాం కాబట్టి మా నేచర్ కూడా అందరికీ కనెక్ట్ అవుతూ అందరికీ అండర్స్టాండ్ చేసుకునేది కాబట్టి నా బిల్డింగ్స్లో కూడా డిమాండ్ ఉంది, నాది ఒక దాని మీద కమాండ్ ఉంది. సో లాస్ట్లీ ఇప్పుడు ఎవరైతే యూత్ కానీ కొత్త పీపుల్ వాంటెడ్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, పర్టికులర్గా ఆర్కిటెక్ట్ కానీ, డిజైనింగ్ కానీ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, సో వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? హరిక గారు, ఈ ఫీల్డ్ అంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఒక ఉద్యోగం కాకుండా ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అనే మూమెంట్లో, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మూమెంట్లో ఆ టైంలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటే లక్కీగా మా కాలేజ్కి ఆయన రావడం, మాకు కన్వకేషన్లో ఆయన చెప్పడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మీరు జనరేట్ చేసుకోండి అనడం. సో ఆ కాలం నుంచి ఈ కాలం చూస్తే ఇప్పుడున్న జనాభాకి మనం యంగ్ ఇండియా అయితే నేను యంగ్స్టర్స్కి ఏమంటున్నానంటే కాలేజ్ అయిన తర్వాత ఈ క్యాంపస్ సెలెక్షన్స్ కానివ్వండి, నాకు ఉద్యోగం వస్తుందా లేదా అనే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన లోకల్ ఎన్వైర్న్మెంట్కి మనం ఏం చేస్తాం, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, ప్రత్యేకంగా ఒక ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్, ఇంజనీర్స్, అడ్వకేట్స్, మనం ఏదైతే డైరెక్ట్ ప్రొఫెషనల్స్ అంటే ఎంప్లాయ్మెంట్ మీద కాకుండా ఎంప్లాయర్గా మనం వర్క్ చేసుకుంటూ మనం ఒక ప్యాషన్గా సర్వ్ ద నేషన్ ఆర్ సర్వ్ అదర్స్, that automatically you will get money, you will get good package and you will get name and fame. సో మీరు ప్రత్యేకంగా ఒక విజన్ క్లియర్ పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మనం అందరం ఇప్పుడు ఏంటంటే ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం, ఏదున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ నేను అనుకుంటున్నాను నేచురల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కంటే ఎక్కువ మనం మైండ్ ఆలోచించి ఆ ఆలోచనతో మనం వెళ్తే మాత్రం మన లైఫ్ వెల్ డిజైన్డ్ అనుకున్న ప్రకారంగా మనం సాధించగలుగుతాం. సో వీ హ్యావ్ టు ఫాలో ఇట్. వెరీ వెరీ వెల్ సెడ్ అండి. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ హరిక గారు. థ్యాంక్స్ ఎన్టీవీ ప్రేక్షకులకి.